బల్క్లో ఈరోజు 15 కేజీల మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాము. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మటన్ కర్రీ పర్ఫెక్ట్గా ఎలా కుక్ చేయాలో చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కల్పన డైలీ బ్లాగ్స్. ఇంకా ఈ వీడియో చూస్తే ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా పొయ్యి వెలిగించి పెద్ద బేసిన్ పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి, ఓల్ గరం మసాలా వేసుకొని బాగా వేగనివ్వాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ని బేసిన్లో వేసుకొని ఇప్పుడు మటన్, ఆనియన్స్ ముక్కలు బాగా కలిసేలా కింద నుంచి పైకి కలుపుకోవాలి. ఇప్పుడు మటన్లో కొంచెం ఉప్పు, కొంచెం వాటర్ వేసుకొని 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. నెక్స్ట్ తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకా కొంచెం సేపు మటన్ని బాగా ఉడకనివ్వాలి. మటన్ ఉడకడానికి చాలా టైం పడుతుంది. మటన్ తొందరగా ఉడకాలి అంటే కొబ్బరి డిప్పల్ని వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది. నెక్స్ట్ కొంచెం టమాటా ముక్కలను వేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నెలో తగినంత కారం, మటన్ మసాలా పొడి, కసూరి మెంతి, తగినంత ఉప్పు, ఫస్ట్ ఉప్పు వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ హోమ్మేడ్ మసాలా, జీలకర్ర పొడి ఇవన్నీ తీసుకొని వెళ్ళి ఉడుకుతున్న మటన్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ కొంచెం వైట్ పేస్ట్ వేసుకోవాలి. వైట్ పేస్ట్ అంటే జీడిపప్పు, దోసపప్పు ఒక అరగంట నానబెట్టి పేస్ట్ చేసుకోవాలి. దీన్నే వైట్ పేస్ట్ అంటారు. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. 15 నిమిషాలు ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ. మీరు కూడా ఒకసారి ఎలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.